6వ అధ్యాయం 14వ వాక్యం. సరిగ్గా చెబుతారో లేదోనని. ఓకే, మంచిది. కొత్త సంవత్సరం మిమ్మల్ని అడగటం, మీ ముఖాల్లో కాస్త నవ్వండి, కొంచెం నవ్వండి. నల్లగా ఉన్న పళ్ళన్నీ తెల్లగా కనపడతాయి. నవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని కదిలించి నవ్వండి, అనండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నది అదే, ఉల్లసించరు. అక్కడ ఉన్నది అదే, ఉల్లసించాలి. హల్లెలూయా. సంతోషించుదురుగాక, మీ హృదయం ఆనందమయమవునుగాక. మీ హృదయ వాంఛలు తీర్చబడినప్పుడు మీరు నిశ్చయంగా ఉల్లసించుదురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన వచన భాగంలో చాలా మాటలు రాసున్నాయి. కానీ ఎందుకనే పరిశుద్ధాత్ముడు ఈ సంవత్సరం అంతా ఈ వాక్యంలోనే మీరు ఆగిపోండి, ఈ వాక్యమే అనుభవించండి, ఈ వాక్యం చేత మీ ప్రాణాత్మ శరీరములు ఉల్లసించి ఆనందించాలి అని ఆయన ఉద్దేశించారు. ఆయన ఉద్దేశించినట్టుగా మీరు చూడగా మీ హృదయము ఉల్లసించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చూడగా, ఏం చూడగా? మీరు పై వచనాన్ని కూడా చదివితే అక్కడ చాలా సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఏది చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మును ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి. ఆయన అంటారు, ఇదిగో దేవుని పిల్లలారా, ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించటం మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెరూషలేములోనే మీలో ఒక్కొక్కరు 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 ఆదరించబడతారు. ఆమేనండి. ఆశీర్వదించబడతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, జ్ఞాన వివేక సంపూర్ణులుగా మారుతారు. సర్వశక్తుడు మీతో ఉండబోతున్నాడు. పరలోకం మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతుంది. దేవుని శక్తి మీలో పని చేయబోతుంది. పరిశుద్ధాత్ముడు మీలో గుడారం వేసుకుంటున్నాడు. దేవుని మందిరములోనే మీరు ఆదరించబడుదురుగాక, సంఘములో మీరు ఓదార్చబడుదురుగాక. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అనగా సమాధానపు ఇల్లు, అనగా యేసయ్య శరీరము అనే సంఘము. ఆమేన్. సంఘము. ఈ సంఘములోనే లోకంలో రకరకాల సంఘాలు ఉండొచ్చు. అది కులాలను బట్టి సంఘం కావచ్చు, మతాలను బట్టి సంఘం కావచ్చు, లేదా పనిని బట్టి సంఘం కావచ్చు, జాతులు విభజించడం బట్టి సంఘాలుగా ఏర్పడవచ్చు. బట్ అవన్నీ తీసి పక్కన పడేస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ తీసి పక్కన పడేస్తే ఈ హోసన్న ప్రార్థనా మందిరంలోనే యేసయ్య తన ప్రాణము పెట్టగా ఆ శరీరము సమాధిలో ఉంచబడినను అది తిరిగి లేపకపడగా
ఆ పునరుద్ధానుడైన యేసయ్య నోట పలికిన ఉపదేశం అపోస్తలుల బోధ. ఆ బోధ సంఘమును కడుతూ ఉంటే ఆ సంఘములో ప్రవక్త యొక్క ఉపదేశం, సువార్త యొక్క సంచలనమైన సమాధానపు వార్త, పరిశుద్ధాత్మ యొక్క గద్దింపు, అపోస్తలుల యొక్క ఆశీర్వాదం, కాపరుల యొక్క నడిపింపు, ఈ 5 రకాల సేవలతో నిండిన సంఘం ఈ హోసన్న మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరిగి ఉన్నాను గనుక, మీరు బైబిల్లో చదివితే అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువును చూసి ఈ మాటే అంటాడు, మా కన్నులు దేనిని చూశాయో, మా చెవులు దేనిని విన్నాయో, మా చేతులు దేనిని తాకి చూశాయో దానినే మీకు ప్రకటిస్తూ ఉన్నాను. సరిగ్గా అలాగే మా కన్నులు హోసన్న మినిస్ట్రీస్ లో ఉన్న ఉపదేశమును చూడగా, హోసన్న మినిస్ట్రీస్ లో ఉన్న అపోస్తలత్వము, ఈ పరిచర్యను చూడగా, ఆశీర్వదించబడుతున్న వారి ఆశీర్వాదాలు విని, అద్భుతములు చూసి అనుభవించిన వారు సాక్షులుగా నిలవగా, ప్రవక్తలు గద్దించిన గద్దింపుతో సరిచేయబడి, కాపరి నడిపించగా నడిచి, ఉపదేశము చేత అంచెలంచెలుగా కట్టబడుతూ సంపూర్ణ పరిశుద్ధులుగా మారిన అనేకుల సాక్ష్యము పరిశీలించి, ఈ హోసన్న మినిస్ట్రీస్ ద్వారా ప్రభు మిమ్మలను ఆదరిస్తున్నారని దేవుని పక్షముగా సాక్ష్యము పలుకుతున్నారు. దేవదూతలు ఇది వింటున్నారు. పరలోకమందు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యెరూషలేములోనే, ఈ హోసన్న మందిరములోనే, ఈ హోసన్న పరిచర్యల ద్వారా మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ చేతి పనులలో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ మార్గములలో, వ్యాపారం, వ్యవసాయం, గనులు, ఫ్యాక్టరీ, పిల్లల చదువులు ఏవైనా మీరు ఈ మందిరాన్ని కన్నులతో చూసినప్పుడు, ఈ ఆలయములో అడుగులు వేసినప్పుడు, కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆదరించబడటం ఒక దినమున మీ కన్నులు చూస్తాయి. ఎవరు తెలిసి ఆమేనండి. ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడటం నీ హృదయము ఆనందము చేత నీ నోట సాక్షి వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నడిపించుగా, పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా నిలవగా, దేవదూతలు నీ ఎదుట పరిచర్యకు తలవంచగా, ఒకరోజు నీ కళ్ళతో నువ్వు చూస్తావు, నీ చెవులతో ఆ మాటలు వింటావు, నీ దేహము ఉల్లసించి పరవశించి ప్రభువులో గంతులు వేస్తుంది. దానిని నీవు చూడగా అప్పుడు మీ హృదయము ఉల్లసించును. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. హల్లెలూయా. 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 యెరూషలేములోనే మీరు ఆదరించబడటం మీరు చూస్తారు. దేవుని పిల్లలారా, దైవజనమా, యేసుని ఆశ్రయించిన మీరు, యేసుని నమ్ముకున్న మీరు, యేసు రక్తంలో కడగబడిన నీవు, ఈ హోసన్న మందిరములో, హోసన్న పరిచర్యల ద్వారా మీరు ఆదరించబడే సంవత్సరమే ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. గత కాలములో చూడని సంతోషం, గత దినాలలో కలగని ఆరోగ్యం, గత దినములలో జరగని అద్భుతాలు, గత దినములలో కలగని ధైర్యం
గత కాలంలో ఎదురవని సమాధానం ఈ సంవత్సరం, ఈ రాబోయే దినములన్నిట నా ప్రభువు మీకు దయచేయబోతూ ఉన్నారు. ఆమేన్. యెరూషలేములోనే మీరు ఆదరించబడబోతూ ఉన్నారు. అది మీ కన్నులు చూడబోతున్నాయి, దాన్ని గూర్చి మీ హృదయాలు ఆలకించబోతున్నాయి. అప్పుడు మీ హృదయాలు ఉల్లసిస్తాయి. ప్రజలా, మీ హృదయములు ఉల్లసిస్తాయి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 12వ వాక్యంలో ఇలా రాసి ఉందండి. కీర్తనలు 5:12 వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ మందిరంలోనికి వచ్చిన నీవు తలల పైకెత్తండి. యేసు రక్తంలో కడగబడిన నీ కుటుంబము, యేసయ్య దేవుడని హృదయమందు విశ్వసించిన నీవు, వాక్యము చదువుతూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆయన పైన నమ్మకం పెట్టుకున్న నీవు ఏం చేయాలో తెలుసా అండి? యేసయ్యను ప్రేమించటం మొదలు పెట్టాలి. ఏం చేయాలండి? నోరు తెరిచి చెప్పండి. ఏం చేయాలి? అందరు చెప్పండి. ఏం చేయాలండి? అయ్యలారా మీరేం చేయాలి? అక్కలారా మీరేం చేయాలి? మనం అందరం కలిసి ఏం చేయాలి? ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనం అందరము యేసయ్యను ప్రేమించటము మొదలు పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుని ప్రేమించటం మొదలు పెట్టాలి. యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య మందిరంలోనికి రాకమునుపు మనుషులను ప్రేమించిన వ్యక్తి. మీకు తెలుసా అండి? జక్కయ్య జీవితాన్ని మనం గమనిస్తే యేసయ్యను గూర్చి వెనక మునుపు, యేసయ్య వద్దకు రాని దినములన్నీ, అందుకు పూర్వము అతని జీవితంలో డబ్బును ప్రేమించేవాడు. అతని హృదయంలో సంపద అంటే అమితమైన ప్రేమ. ఆ డబ్బు కోసం ఎన్ని తప్పుడు పనులైనా చేసేవాడు. ఎందుకంటే డబ్బును ప్రేమిస్తున్నాడు. ఆ డబ్బు కోసం ఎంత దుర్నీతినైనా అనుసరించేవాడు. ఎంతైనా బలహీన పడిపోయేవాడు. లోకంలో సుఖభోగాల కోసం వాటి వెంట తిరిగేవాడు ఈ జక్కయ్య. ఎందుకు? అతని మనసు నిండా డబ్బు 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 డబ్బు. ఈ రోజున మనుషుల జీవితాలను చూస్తే ఒకడికేమో కుల పిచ్చి, ఒకడికేమో మనుషుల పిచ్చి, ఒకడికేమో సుఖభోగాల పిచ్చి, ఒకడికేమో అమ్మాయిల పిచ్చి, ఒకడికేమో అబ్బాయిల పిచ్చి, ఒకడికేమో తిండి పిచ్చి. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీ మనసు ఎక్కడెక్కడ తిరిగినా, మీరు ఎవరెవరిని ప్రేమిస్తూ వచ్చినా, దేవుని నామమును బట్టి ఈ క్రొత్త సంవత్సరంలో ఇక మీదట అవన్నీ వదిలేసేయండి. ఆ రోజు జక్కయ్య యేసయ్యను గురించి విని యేసు వైపు తిరిగి యేసును ప్రేమించటం మొదలు పెట్టినట్టుగా ఈ రోజున యేసయ్యను ప్రేమించటం మొదలుపెట్టు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక మాట చెబుదాం. కుడి చెయ్యి గుండె మీద పెట్టుకోండి, ఎడమ చెయ్యి పైకెత్తండి. యేసయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. I love you Jesus. యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను. ఆమేన్. ఈ
మాట గుండెలలో ఉంటే ప్రాణం పోయినా సరే ఎవరితో ఆ మాట చెప్పకూడదు. గట్టిగా కొట్టు. సంతోషంగా కొట్టండి. ఈ మాట చెప్పినాక ఇంకెవరితో ఈ మాట చెప్పకూడదు. భర్త భార్యను ప్రేమించాలి, కానీ ఈ మాట చెప్పకూడదు. అర్థమైందండి? భార్య భర్తను ప్రేమించండి, కానీ ఈ మాట చెప్పొద్దు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించండి, కానీ ఈ మాట చెప్పొద్దు. ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకోక. పిల్లలు కూడా ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అని అనబాకండి. ఇక పనిహిమాలని కొంతమంది ఉంటారు. మెసేజ్లు, ఈరోజు మెసేజ్లు చూడాలి, చాటింగ్లు. ఒకవేళ ఆ లైన్ కనుక మనకు దొరికితే ఆడ కనబడే అన్నీ ఇన్నే ఇయ్యే. యేసయ్యకి వాళ్ళకి మధ్యలో ప్రేమ కాదు, కానీ ఈ రకరకాల చెత్త ప్రేమ కనబడుతుందండి. దేవుని పిల్లలారా, మీరు గుర్తుపట్టండి, యేసయ్యని ప్రేమించటం మొదలు పెట్టండి. ఆమేన్. చేత అయితే యేసయ్యకి ఒక ప్రేమ లేఖ రాయి. ఆమేన్ అనండి. ఎవరికి? ఎవరికి? యేసయ్యకి ఒక ప్రేమ లేఖ రాయి. నీ హృదయం విప్పి నీ ప్రేమను అక్కడ కొనిపించు. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఆ మాట కనుక నీవు హృదయపూర్వకంగా చెప్పగలిగితే ఆయనను ప్రేమించే వారి హృదయాలు ఏమవుతాయి తెలుసా అండి? అదిగో అది అయిపోతాయి. ఏమవుతాయి? ఉల్లసించిపోతాయి. కొట్టో, గట్టిగా కొట్టో. హల్లెలూయా. ఉల్లసిస్తాయి. దిగులు పడవు, భయముతో వణికిపోవు, రేపేమైపోతుందో అని కంగారు ఉండదు. ఈరోజున చాలా మంది జీవితాలలో రేపటిని కూర్చున్న భయం భయం భయం, ఏమవుతుందో అనే కంగారు. ఈరోజు ఉన్నది రేపు వస్తుందో రాదో అని దిగులు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయనను ప్రేమించు వారందరూ ఉల్లసిస్తారు. ఎలా ఉల్లసిస్తారు? ఎందుకు ఉల్లసిస్తారు? ఆయనను ప్రేమిస్తూ ఉంటే. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. యేసయ్యను చూసి పువ్వును పట్టుకొని అని కోసి చూపించడం కాదు. యేసయ్యను పట్టుకొని, యేసయ్యా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయనకు చెబుతా ఉంటే, ఆయన పాదాలు పట్టుకొని ఐ లవ్ యూ జీసస్ అని ఆయనకి చెబితే, ఆయన ముఖం చూస్తూ ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని ఆయనకి చెప్పగలిగితే, నీవు ఆయనను ప్రేమించటం చూసినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ ముఖం మీద, నీ గుండెలలో, నీ తలలో, నీ గుండెలలో, నీ దేహం అంతటిలో ఏ ఏ ముళ్ళున్నాయో, ఏ ఏ రోగాలున్నాయో, ఏ ఏ కీడుందో, ఏ ఏ జబ్బులున్నాయో, ఏ ఏ సమస్యలున్నాయో, ఏ ఏ బాధలున్నాయో, వాటన్నిటి నుండి ఆయన ఆ క్షణమే విడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను ప్రేమించుచున్న వారిని ఆయన విడిపిస్తారు. ప్రతి వ్యాధి బాధ నుండి ఆయన తప్పిస్తారు. నీవు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను విడిపించటం నీవు చూస్తావు. అర్థమైందా అండి? ఏం చూస్తావు? అక్కడ అదే రాస్తుంది, మీరు చూడగా. ఆయన నిన్ను విడిపించటం చూడగా, ఆయన నీ పిల్లలని ఆశీర్వదించటం నువ్వు చూడగా, నీ ఇంట్లోకి ఆయన దిగి రావటం నీవు చూడగా, నీ పొలములో ఆయన ప్రత్యక్షమవటం నీవు చూడగా, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు తన మహిమను కుమ్మరించటం నువ్వు చూడగా, మీ హృదయము ఉల్లసిస్తుంది. 91వ కీర్తన 14వ వాక్యం అదే రాస్తుంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక
నేను అతనిని తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ప్రియమైన సహోదరులారా, నీవు ఆయనను ప్రేమించగలిగితే, ఆమేన్. కొంతమంది పుస్తకాలను ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్ను ప్రేమించేవాళ్ళు, కొంతమంది మనుషులను ప్రేమించేవాళ్ళు, డబ్బును ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు. ఈ రోజు నుంచి వాటన్నిటికీ కట్ ఆఫ్ అనండి. వాటితో పచ్చే అనండి. నోరు తెరిచి చెప్పు. పసిపిల్లల మనసు రావాలి. నేను ఆ మధ్య ఊరికే పిల్లోడి దగ్గర వాళ్ళ అమ్మ పిల్లోడిని తీసుకొని వచ్చింది. ఎరా ఇలా ఉన్నావన్నా, వాడు ఒకసారి ఇటు చూసి ఇటు అనుకుని పోయినాడు. ఏం అర్థం కాదు, ఇటు అనిపోయినాడు. ఏంటో ఇటు అంటాడు, ఏంటి ఏందమ్మా అంటే వాళ్ళమ్మ అంటది, నీతో పచ్చని చెబుతున్నాడు అన్నయ్య అంటుంది. ఇట్టున్నాడు ఏందిరా అని ఊరికే అన్నానండి, అంతే. ఆ కట్ ఆఫ్. పచ్చనంటే పచ్చంట. ఈ రోజు నుంచి ఎవరెవరి మీద ఇంతకు ముందు నీ మనసు ఉందో, దేనిని నువ్వు ప్రేమించావో వాటితోటి నువ్వు చెప్పాలి. వాటితోటిగా పచ్చే, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరూ అనండి. ఓయ్ అందరు నోరు తెరిచి చెప్పండి. అందరు నోరు తెరిచి చెప్పండి. యేసయ్యా నిన్నే ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. ఆమేన్. నువ్వు ఆయనను ప్రేమించటం మొదలు పెడితే జరిగేది ఏంటో తెలుసా? ప్రభు అంటాడు, ఆమె నన్ను ప్రేమిస్తుంది గనుక, ఈ కుటుంబం వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు గనుక, ఈ ఊరి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు గనుక, ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆపదలలో నుంచి, అవమానంలో నుంచి, వ్యాధి బాధలలో నుంచి ఆయన తప్పిస్తానని సెలవిస్తున్నారండి. ఆయన్ను ప్రేమించండి. మీకు తెలుసా అండి, సంఘమును, ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసిన యెహోషువ కూడా ఇదే అన్నాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని నడిపించే ఆ యెహోషువ వాగ్దాన భూమిలో చేర్చి భూమిని పంచి ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీయులారా మీరందరూ యెహోవాను ప్రేమించండి. చదవండి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 22:5. దేవునికి స్తోత్రం. నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి, ఆయననే సేవించండి. ఇశ్రాయేలీయులారా ఆయనను హత్తుకొనండి, ఆయనను ప్రేమించండి. పూర్వపు దినముల నుండి చెప్పబడుతూ వచ్చిన మాట. చివరికి యేసు ప్రభు పేతురుని చూసి ఒకరోజు ఏమన్నాడు తెలుసా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఓ పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అడిగారండి ఆయన. ఎస్, ఐ లవ్ యూ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ముమ్మారు పేతురు దానికి జవాబు చెబుతూనే వచ్చారు. మరి ఈ మాటలు ఆలకిస్తున్న నీవు కూడా నీ నోరారా యేసయ్యతో చెప్తావా? యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్. ఆయనను నీవు ప్రేమించగలిగితే ఆయనను ప్రేమించే వారందరూ ఉల్లసిస్తారు.
హృదయానందము చేత గంతులు వేస్తారు. హల్లెలూయా. ఆ తల్లోళ్ళు ఎవరో కూర్చోబెట్టమ్మా, కూర్చోండమ్మా. ఏ ఒక్కరు లేవకూడదు. ఇంకొక 10 నిమిషాల్లో ముగించుకోబోతున్నాం. వాళ్ళకి మీ మీద జాలి ఎక్కువైంది, అందుకే మీకు తినుబండారాలు పెట్టారు. నేనేమనుకున్నానంటే అయిపోయిన తర్వాత ఇంకా త్వరగా అయిపోతుంది, శుభ్రంగా తిని వేడివేడిగా టీ తాగి అప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటారని నేను అనుకున్నాను. వీళ్ళకి కొంచెం హుషారు ఎక్కువ, ముందే పెట్టారు. మీ మీద ప్రేమ ఎక్కువైపోయి, ప్రైజ్లా, కొత్త సంవత్సరం కదండి, ముందే ఉండాలి కదా, అందుకని ముందే పెట్టారన్నమాట. ఎవరు లేవకండి, ఎవరు లేవద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఆమేన్. యేసయ్య ఏం చెప్పారు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ సంవత్సర ఆరంభంలో ప్రభువు నీకు హృదయంలో నుంచి ఈ మాటను ఎదురు చూస్తున్నారు. నీవు నన్ను ప్రేమించగలవా? ఓ ఉద్యోగి, ఓ వ్యాపారి, ఓ ఇంటి పని చేసుకునే ఇల్లాలో, ఓ చదువుకునే యవ్వన బిడ్డ, సమాజంలో ఉండే ఓ మనుష్యుడా, నీవు యేసును ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమించగలవా? ఓ విశ్వాసి, యేసయ్యను ప్రేమించే ధైర్యం, యేసయ్యను ప్రేమించే మనసు నీకు ఉందా? ఉంటే గట్టిగా అనను, చేతులెత్తి గట్టిగా ఆమేన్ అనండి. ఐ లవ్ యూ జీసస్ అనండి. ఐ లవ్ యూ జీసస్. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తాను. ఆమేన్. ఆయనను ప్రేమించువారు ఏమవుతారండి? నోరు దగ్గర చెప్పండి. ఉల్లసిస్తారు. దేనిని బట్టి? దేనిని బట్టి? ఆయనను ప్రేమించు వారిని ఆయన సమస్త ఇబ్బందులలో నుంచి విడిపిస్తారు. మిమ్మల్ని అందరినీ ఇది మొదలుకొని ఆయన విడిపించి స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును ఆయన దయచేయునుగాక. మిమ్మల్ని బట్టి మీ కుటుంబములను కూడా ప్రతి బాధలో నుంచి విడుదల చేయునుగాక. మీ గ్రామాలను విడిపించునుగాక. మీరు కళ్ళతో చూస్తున్న ప్రతి సమస్య ప్రభు అయిన యేసు నామములో విడుదల పొందునుగాక. ఆమేన్. మీకు మరొక మాట చూపిస్తాను, చూడండి. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వాక్యంలో ఏం రాసిందో చూడండి. ప్రభువా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆమేన్. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమిస్తే ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? మీ హృదయాలలో ఉన్న అలజడిని తీసేసి, నువ్వు కంగారు పడుతున్నావే, కంగారు పడే కదండి, హడావుడిగా ఇటు తిరుగుతావు, హడావుడి హడావుడి హడావుడి, కంగారు 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 కంగారు, నెమ్మది లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేదు, చేస్తున్న పనిలో నెమ్మది లేదు, పిల్లల చదువులను చూసి నెమ్మది లేదు, సమాజాన్ని చూసి నెమ్మది లేదు. యేసయ్యను గనుక మీరు ప్రేమించగలిగితే ఆయన మీ హృదయాలలో నెమ్మది నింపటము మీరు చూడగా. ఇప్పుడు చెప్పండి, మీ హృదయాలలో నెమ్మదిని కలుగు చేయటం మీరు చూడగా మీ హృదయము ఉల్లసిస్తుంది. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ హృదయాలలో ఆయన నెమ్మది కలుగ చేస్తారు. మీ ఇంట్లో ఆయన నెమ్మదిని పుట్టిస్తాడు. మీ జీవిత దినములకు ఆయన నెమ్మదిని ప్రసాదిస్తారు. ఆ నెమ్మదికరమైన స్థితిని మీరు చూడగా మీ హృదయాలు ఉల్లసిస్తాయి. ఆమేన్.
ఆమేన్. ఆయనను ప్రేమించగా ఇంకా ఏం జరుగుతుందో మరొక మాట కూడా చూపిస్తాను చూడండి. 122వ కీర్తన 6వ వాక్యం. త్వరగా చూడండి. 122వ కీర్తన 6వ వాక్యం. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే సంఘం. సంఘం అంటే యేసయ్య శరీరం. ఈ సంఘమును నీవు ప్రేమించగలిగితే, యేసయ్య ఇక్కడ ఉన్నాడని నమ్మకంతో ఆయన సన్నిధిని నీవు కనబడగలిగితే, ఆయన సన్నిధిలో మీ హృదయములు తెరవగలిగితే, దేవుని వాక్యం అంటుంది, ఆయనను ప్రేమించు వారి కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలను ఆయన వర్ధిల్ల చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు, వర్ధిల్లుతారు, వర్ధిల్లుతారు. అప్పుడే మహాతల్లి ప్రభు దగ్గర ఉంది. ఆ తల్లిగారు పాడిన పాట అది. వర్ధిల్లెదము మన దేవుని మందిర మందు, నాటబడిన వారమై నీతిమంతులమై మువ్వవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. ఆమేన్. వర్ధిల్లుతామని నువ్వు వర్ధిల్లటం చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఓ పెద్ద ఆయన మంచి మొక్క ఒకటి తీసుకొచ్చి నాటాడండి. చూడండి చూడండి, ఇక ఇట్లానే పూలు పూలుగా, ఆకులు ఆకులుగా ఒక మొక్క ఒకటి తీసుకొచ్చి నాటి, ఆ మొక్కను ఎన్ని రోజులు చూసినా ఆ మొక్క మొక్కగానే ఉంటుంది. ఆ పూలు వాడిపోవట్లేదు, ఆకులు పెరగట్లేదు, కొమ్మలు రావట్లేదు, కాయలు అసలే కనబడట్లేదు. పిల్లలు అంటారు, నాయనోయ్ ఎన్నాళ్ళున్నా నువ్వు నాటిన చెట్టు ఎదగదేంటే, ఎన్నాళ్ళున్నా నువ్వు నాటవు కాని చెట్టు దాని కాయలు కాయవేంటి అన్నారు. ఈ మాట ఆ ముసలమ్మైనది. ఎక్కడ ఆలోచన చేసిందో, ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదండి. ఆమె కూడా ఒక చెట్టును తీసుకొచ్చి కాస్త పాది చేసి ఎరువేసి ఆ మొక్కను నాటింది. ప్రియారా, అది హైబ్రిడ్ చెట్టు అనుకుంటాను. తీసుకొచ్చి నాటిన 3వ రోజు వాడిపోయినట్టు కనబడింది, కానీ 5వ రోజు పచ్చగా చిగురేయటం మొదలుపెట్టిందండి. 1 నెల రోజుల తర్వాత ఓ చిన్న చిన్న మొగ్గలు వస్తుంటే ఆ పిల్లలు ఆ పెరట్లోకి వచ్చి ఆ మొక్కలను చూసి, ఆ చెట్టును చూసి, దానికి వస్తున్న మొగ్గలను చూసి చెయ్యట్టు సాగుతాడు. ఇది పిల్లలతో ఆడుకుంటారు చూడండి. ఆ మొగ్గలతోటి పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ మొగ్గలను చూసి ఆడుకుంటున్నారండి పిల్లలు. ఆ మొగ్గలను చూసి ఆడుకుంటున్నారు. ఇంకో 10 రోజుల తర్వాత అంత కాయ అయితే ఆ కాయను తెంపి వాళ్ళ అబ్బా దగ్గర తీసుకుపోయారు. అబ్బా ఇదిగో ఈ కాయ చూడు, ఆ చెట్టు కాయ కాసిందబ్బా, ఆ చెట్టు కాయ కాసింది చూడు అని చూపిస్తున్నారు. అప్పుడు దాకా నేను ఏ పని చేసినా కలిసి రాదు. వాళ్ళ ఆవిడకి చెప్తాడు, ఓయ్ నేనేం చేసినా కలిసి రాదు కానీ నువ్వే చేయిపో. ఆమె కొడుక్కుంటుంటే సరుక్కుంటుంటుంది, అన్నీ నేనే చేయాలా, దిక్కుమాలినోడు
నేను నా మీద పడేస్తావు, నీ దారి నువ్వు తిరుగుతావు అంటూ ఉంటుంది. నేను చేస్తే కలిసి రాదు, నువ్వే చేయిపో అంటుంటాడు ఈ ముసలాయన. ఇప్పుడు అంటాడు, దేవుడా నేను చేసింది కూడా కలిసి వచ్చేటట్టు ఈ పొలాన్ని, ఈ భూమిని నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని సంతోషపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చెట్టుకు కాయలు కాశాయి, ఆ చెట్టు అభివృద్ధి చెందటం ఆ ముసలోడు చూశాడు. చూస్తే ఏమైంది? ఆ కాయలు చూడగానే అతని హృదయం సంతోషంగా నిండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడగా దేవుడు చేసిన కార్యములు మీరు చూడగా మిమ్మల్ని ఆయన వర్ధిల్ల చేస్తారు. మీరు వర్ధిల్లటం మీరు చూడగా మీ హృదయము ఉల్లసిస్తుంది. ఆమేన్. ఆయనను ప్రేమించిన వారు ఉల్లసిస్తారండి. ఆయన ప్రేమించగలిగితే మీరు ఉల్లసించగలుగుతారు. ఎక్కడ? ఆయన మందిరంలో. ఆయన మందిరానికి వస్తున్న మీరు ఆయన ప్రేమించాలి. ప్రభు కూడా దాన్నే కోరుకున్నాడు. ఆయన ప్రేమించిన వారు ఉల్లసిస్తారు. ఎలా ఉల్లాసం వస్తుంది అంటే, ఉల్లాసం అంటే ఏంటి? సంతోషం, ఆనందం. అది చెప్పనలవి కానీ ఆనందం అని చెప్పుకోవాలి. ఉల్లాసం అయిపోతుందట. ఎందుకు? ఆయన చేసే కార్యములు ఒక్కొక్కటి చూడగా వారి హృదయాలు పరవశించిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ముందు విన్నారు, ఆయన మీ జీవితాలలో విడుదల దయచేస్తారు. రెండవది మీరు విన్నారు, ఆయన మీ జీవితాలలో నెమ్మదిని ప్రసాదిస్తారు. మూడవది విన్నారు, ఆయన మిమ్ములను వర్ధిల్ల చేస్తారు. బట్ ఈ టైంకి లాస్ట్గా ఒక మాట చెప్పి ముగిస్తారు. అదేంటంటే, ఆయన మిమ్ములను ఆస్తికి కర్తలుగా చేస్తారు. కొట్టో చప్పట్లో గట్టిగా, పేదరికం పారిపోయేలా కొట్టండి. ఆమేన్. పేదరికం పారిపోవును గాక. పెంట కుప్పల మీద ఉన్నవాడు సింహాసనం మీదకి ఎక్కిస్తానని చెప్పిన దేవుడు, మీరు కింద వారిగా ఉండరు, పైవారిగా ఉంటారని సెలవిచ్చిపోయిన ఆయన మాట ఈ సంవత్సరం మీ ఒక్కొక్కరి జీవితంలో నెరవేరును గాక. మీరు తలగా ఉందురు గాని తోకగా ఉండకపోదురు గాక. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తారు. అందువలన మీకు ఉల్లాసం వస్తుందండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నా, ఎన్నాళ్ళున్నా ఏమి ఆశీర్వాదం రాలేదనుకో, ఉల్లాసం ఉంటుందా? అందుకని ఆయన అంటున్నాడు, ఎక్కడ? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. సామెతలు 8:21. యేసయ్య చూడండి ఏమంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. ఆమేన్. వారి నిధులను నింపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. వినారా, ఇది శుభదినం. ఇది శుభదినం. ఈ శుభదినాన మీ ప్రక్కలతో చెప్తారా, యేసయ్యను ప్రేమించు? చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్, చెప్పండి యేసయ్యను ప్రేమించండి. నోరు తెరి చెప్పు. గుడ్లు గొప్ప చెప్పండి. యేసయ్యను ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి. ఆయనను ప్రేమించు వారందరి హృదయాలు ఉల్లసిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన మందిరములోనికి వచ్చిన మీరందరూ, ఆయన సంఘముగా చేరిన మీరందరూ ఆయననే ప్రేమించండి.
ఆయన్ను ప్రేమించటం వలన మీరు ఉల్లసిస్తారు. ఎందుకు ఉల్లాసం మీకు వస్తుందంటే, మీరు ఆయన్ను ప్రేమిస్తూ ఉండగా ఆయన మిమ్మల్ని సకల విధములైన ఉపద్రవంలో నుంచి తప్పిస్తారు. మీరు ఆయన్ను ప్రేమిస్తూ ఉండగా ఆయన మీకు నెమ్మదిని కలుగజేస్తారు. మీరు ఆయన్ను ప్రేమిస్తూ ఉండగా ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. ఆయన్ను ప్రేమిస్తూ ఉండగా మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తారు. అందుకే ఆయనను మీరు చెప్పండి, ఆయనను మీరు ప్రేమించండి. ఆయన చేసినది మీరు చూసినప్పుడు, మీరు చూడగా చెప్పండి, ఆయన చేసినది మీరు చూడగా, ఆయన ఆశీర్వాదం మీరు చూడగా, ఆయన మహిమ మీరు చూడగా, ఆయన ప్రభావం మీరు చూడగా మీ హృదయాలు ఉల్లసిస్తాయి. ఆయన చేసినది మీరు చూసినప్పుడు మీ హృదయములు ఉల్లసించునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన చేసినది మీరు చూడగా మీ హృదయాలు తెప్పరిల్లిపోతాయి, మీ ప్రాణం తెప్పరిల్లిపోతుంది, మీ ఆత్మ తెప్పరిల్లుతుంది, మీ సర్వ శరీరం ఆనందంతో నింపబడుతుంది. నా దేవుడు మీ ఒక్కొక్కరి ఎడల ఇవన్నీ జరిగించునుగాక. యేసయ్యా, అత్యున్నతమైన మీ నామమును బట్టి మీకు స్తోత్రం. మరొక క్రొత్త సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ సంవత్సరం ఆది మొదలు ఈ సంవత్సరం అంతయు మీ కనుదృష్టి ఒక్కొక్కరి మీద వచ్చండి. ఈ సంవత్సరం అంతా మీ ప్రజలందరినీ నిండుగా ఆశీర్వదించయ్యా. మీ ముఖకాంతి వీరిపైన ప్రసరింపచేయ్యా. స్వామి, మీ బలిష్టమైన బాహుచాతి, మిమ్మల్ని ప్రేమించగలిగే మనసు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని బలపరచండి నాయన, ఒక్కొక్కరిని బలపరచండి. వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా అన్ని విషయాలలో వారికి బాధ కలిగించే ప్రతి సంగతిలో మీరు గొప్ప విడుదల దయచేయండి. కుటుంబాలలో వ్యక్తిగత జీవితానికి నెమ్మది దయచేయండి. కుటుంబాలలో మీ సమాధానం నింపయ్యా. ఒక్కొక్కరి జీవితాల్లో అభివృద్ధి పరచండి, వర్ధిల్లునట్లు సహాయం చేయండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ పిల్లలు ఆశీర్వదించబడి ఆస్తికి కర్తలుగా మారి మీరు నిధులు నింపగా ఒక్కొక్కరు ఐశ్వర్యవంతులగినట్లు ఆశీర్వదించండి. ఇవి చూసినప్పుడు ప్రతి వారు ఉల్లసిల్లగలిగేలా గొప్ప ఉల్లాసంతో వీరు నింపి అభివృద్ధి పరచమని, మీరు ఆకడ పర్యంతం నడిపించమని నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అను ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సమాధానము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.